ప్లీజ్ అత్తయ్య, నన్ను ప్రశాంతంగా వదిలేయండి. ఇన్ని రోజులు వీళ్ల మధ్య ఎంత గొడవ జరుగుతున్నా నాకెందుకు తెలియలేదు? అంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారా? నాన్న, సమూహంలో ఉన్న ఒంటరి దానిలో ఉన్నాను. నా చుట్టూ శత్రువులే ఉన్నారు. అయినా సరే భయపడను, వెనుకడుగు వేయను. నా ప్రాణం పోయినా సరే లక్ష్యం చేరుతీరుతాను నాన్న. నీతో కొంచెం మాట్లాడాలి. వీణ ఎందుకు ఆఫీస్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తుంది? అవునండి, తను బిజినెస్లో ఓడిపోయినన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అలా బాధపడడం కరెక్ట్ కాదు కదా పార్వతి. బిజినెస్ అన్న తర్వాత గెలిపోవటంలో సహజమే కదా. ఆ మాత్రం దానికి కుమిలిపోతే ఎలా? నాకు తెలిసి వీణ ఇదే బాధలో చాలా రోజులుంటుందేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుంది పార్వతి. దేని గురించండి? ఆఫీస్ టెన్షన్లో పడి వీణ రిషి గురించి కూడా పట్టించుకోవట్లేదు. నువ్వే మొన్న చనువు తీసుకుని వాళ్ళిద్దరిని ఒకే గదిలో పడుకునేలా చేసావు. ఒకే గదిలోకి అయితే పంపావు, కానీ వాళ్ళు కాపురం చేయాలి కదా. అటు భర్తతో సఖ్యతగా ఉండకుండా ఇటు బిజినెస్లోనూ లాస్ అయినని బాధపడుతూ పాపం వీణ మెకానికల్గా మారిపోతుంది. అవునండి, అదే వేద చూడు, శ్రీతో హాయిగా ఉంటుంది కాబట్టే హ్యాపీగా బిజినెస్లో పార్టిసిపేట్ చేయగలుగుతుంది, గెలిచింది. కానీ వీణకి ఈ టెన్షన్స్తోనే తన బ్రెయిన్ పనిచేయట్లేదు. వీళ్ళిద్దరూ హాయిగా ఉంటే ఆలోచనలు కూడా హాయిగా వస్తాయి, ఒకరికొకరు అన్నట్టు కలిసి పనిచేస్తారు. కానీ ఇప్పుడు వీణ ఒంటరిగా అయిపోతుంది. వాళ్ళిద్దరినీ ఎలా కలపాలండి? నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా నీకు? ఈ ఇంటికి ముందుగా ఎవరు వారసునిస్తారో వాళ్ళకి కంపెనీ రాసిస్తా, అధికారాన్ని మొత్తం కట్టబెడతా అన్న విషయం గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందండి. ఆ విషయం చెప్పావనుకో, ఎలాగో వీణకి పట్టుదల ఎక్కువ కాబట్టి దానికోసమైనా రిషితో సఖ్యతగా ఉండొచ్చు. కరెక్ట్ అండి, మంచి విషయం గుర్తు చేశారు. ముందు ఎవరు వారసునిచ్చినా మనకు సంతోషమే కదా. ఇద్దరు మన కోడళ్ళే, ఇద్దరు మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. అలాగే చెప్తానండి. డాడ్, యూర్ అమేజింగ్ డాడ్. ఎలాంటి ఐడియాలు వస్తున్నాయి మీకు? వండర్ఫుల్. అసలు ఎవరిని ఎలా డీల్ చేయాలో
మీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. వీణా, రిషి, వేదాశ్రీ, త్వరగా భోజనానికి రండి. ఏంటమ్మా స్పెషల్? గుత్తి వంకాయ కూర రిషి. వావ్, అయితే గట్టిగా ఓ పట్టు పట్టాల్సిందే. అమ్మా తొందరగా వడ్డించమ్మా. రిషి ఆగాగు. వేదాశ్రీలు కూడా వచ్చాక ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది. అది చెప్పాక వడ్డిస్తాను. ఏంటి పార్వతి ఏదో బాంబు పేల్చబోతున్నట్టుంది. రండి బాబు. అమ్మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు, త్వరగా మ్యాటర్ ఏంటో చెప్పేసి. పార్వతి చెప్పు. చెప్పడానికి ఏమైనా రాహు గడియలు వచ్చినాయా? అబ్బే అదేం లేదండి. వేద, వీణ, రిషిశ్రీ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం ఇంటి పెద్దగా ఆయన అనుమతితో, సరస్వతక్క అనుమతితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అబ్బా తొందరగా చెప్పు పార్వతి. గూడ్స్ బండిలా అంత స్లోగా చెప్తావెందుకు? కోడళ్ళిద్దరూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ర్యాంకులు, రేటింగులు అంటూ ఆ గొడవల్లో పడిపోతున్నారు. మనస్పర్ధలు తెచ్చుకుంటున్నారు. ఇంటికి వ్యాపారాలే కాదు, వారసులు కూడా ముఖ్యమని ఆయన మీతో ఎప్పుడో చెప్పారు. అదే విషయం మళ్ళీ ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను. మీ రెండు జంటల్లో ఎవరు ముందుగా వారసునిస్తే వాళ్ళకి కంపెనీ మీద అధికారాలుంటాయి. అమ్మో అమ్మో, వేదాశ్రీలు బిడ్డని కంటే నా కూతురు గతేం కావాలి? నా మొహం మండా. వారసులు ఇచ్చిన వాళ్ళకే ఇక్కడ ప్రముఖ స్థానం ఉంటుంది. అలా ఇవ్వలేని వాళ్ళకి కాపురం బాగున్నట్టుగా ప్రూవ్ అవుతుంది. దాంతో వాళ్లకున్న పదవులు కూడా తీసేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. అన్నయ్య, మీ పిచ్చి కాకపోతే దేవుడిస్తే పిల్లలు కలుగుతారు కానీ ఇలా ఆస్తులు ఎరేస్తే పుడతారా చెప్పు? నువ్వు నోరు మూస్తావా? ఎరేయడం కాదు, వర్క్ బిజీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బాధ్యత గుర్తు చేయటం. మనవాణ్ణిచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అనుకోవచ్చు కదా అత్తయ్య. ఏమలుడు నువ్వేమంటావు? జరిగే టైం వస్తే వాటంతటా అవే జరుగుతాయి అత్తయ్య. వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ వదిలేయండి. నా బాధ నీకేం తెలుసు అల్లుడు. నిన్ను వేదని విడగొట్టి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాను.